అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము కొన్ని వచనములు అనగా 11 వచనములు నేను చదువుతాను. తదుపరి యాజకులు చదివి వినిపిస్తారు. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వాక్య భాగములోకి విచారణ ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాము. అందరికీ మరణాత. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచును. నీవెలాగో ఉపదేశము పొందితువో, ఎలాగో వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనొచ్చు మారుమనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చేదో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీస్‌లో నియత ఉన్నారు. వారు అర్హులు కనుక చల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదను. జయించువాడు అలాగున చల్లని వస్త్రములు ధరించుకొను. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. సంఘములతో ఆత్మ చూపుచున్న మాట చెవుగల వాడు వినుడు గాక. ఫిలదెల్ఫియాలోని సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయి లేకుండా తీయవాడును, ఎవడును తీయ లేకుండా వేయువాడునైనా సత్య స్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవరును వేయనారు. యూదులు కాకియే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించదని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధనా కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము.